బాబాజీ, రామ పట్టాభిషేకానికి వశిష్ఠాదులు పెట్టిన ముహూర్తానికి రాముడు అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చింది. అదే విభీషణుడు రామ శరణాగతి పొందినప్పుడు రాముడు పట్టాభిషేకం చేశారు. కానీ ఇప్పటికీ చిరంజీవత్వంతో పట్టాభిషేకం రాజుగానే ఉంటున్నారు. సో ఈ రెండిట్లో ఒకటి ముహూర్త బలంతో ఉంది, ఒకటి ముహూర్తం చూడకుండా పెట్టారు. ఈ ముహూర్త బలానికి ఏమైనా ఇప్పుడుకున్న పరిస్థితికి నాకు తెలిసినంత వరకు దశరథుడు తొందరపడి గురుదేవ రాముడికి రేపు పట్టాభిషేకం చేయదలుచుకున్నాను, మీ అనుమతి ఇవ్వండి అన్నాడే తప్ప జాతకాలన్నీ చూసి వశిష్ఠుడు ఏం ముహూర్తం పెట్టలే. వశిష్ఠుడు సర్వద్రష్ట. ఈ రాముడికి తాను ముహూర్తం పెట్టి సింహాసనం మీద కూర్చోపెడితే ఇంకా 11,000 ఏళ్ళు అక్కడే అటాచ్గా ఉండాలే తప్ప అడవిలో తన కోసం తప్పిస్తూ తపస్సులు చేస్తున్న వారికి రామదర్శనం జరగదు, రావణ వధ జరగదు. ఈ రెండు సంగతులు తెలిసే వశిష్ఠుల వారు, దశరథ నువ్వు అనుకున్నది రాముడు ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటే అదే సుముహూర్తం అయ్యా, నదుల నీళ్లు తెప్పించు, సముద్రాల నీళ్లు తెప్పించండి, పట్టాభిషేకానికి అవసరమైన హంగు ఏర్పాట్ల గురించి చెప్పాడే కానీ ఈ నిర్ణీత ముహూర్తంలో రాముని అక్కడ కూర్చోపెట్టి సింహాసనాధీష్ఠుని చెయ్యి అన్న మాట ఆయన వాడాలే. ఇంకా రాముడు ఇక్కడ విభీషణునికి చెప్పాడు అంటే రాముని బాణం, రాముని మాట తిరుగులేనిది. భవిష్యత్తులో ఈయనే అవుతాడు, రావణాసుడు పోతాడు అన్న సంగతి ఆయన మహానుభావుడికి తెలుసు కాబట్టి అక్కడికక్కడ విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. ఇక్కడ రాముని మాటే ముహూర్తం, సుముహూర్తం. అక్కడ ముహూర్తం లేకపోవడం అనేది ఆయన అడవులకు పోయేదానికి కారణం అయింది.